అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లా సేవ్స్ ఛానల్. ఈరోజు ఒక ముఖ్యమైన అంశం, లోన్ రికవరీ ఏజెంట్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? ఇంటికి వచ్చి కానీ, మీరు ఎక్కడైనా కనపడినా, లేక ఫోన్ల ద్వారా కానీ ఇబ్బంది పెడుతున్నట్లయితే ఈ వీడియోలో కొన్ని అంశాలు తెలుసుకోగలరు. బ్యాంకులు మరియు కొన్ని ఫైనాన్స్ సంస్థల నుండి లోన్ తీసుకున్నప్పుడు కొన్నిసార్లు తిరిగి చెల్లించడం ఆలస్యం అవుతుంది. ఈ క్రమంలో బ్యాంకు నుంచి పదే ఫ్రీక్వెంట్గా కాల్స్ వస్తుంటాయి. ఆ తర్వాత రికవరీ ఏజెంట్స్ ఇంటికి వచ్చి ఇబ్బందులు పెడుతుంటారు. వారి ఇష్టం వచ్చినట్లు చేయడానికి వీలు లేదు. ఏజెంట్ల వేధింపులపై ఫిర్యాదు కూడా చేయవచ్చు. ఆ వివరాలు ఏంటో చూద్దాం. ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే, ఉదాహరణకు మనం 10 లక్షలు పర్సనల్ లోన్ తీసుకున్నాం. అయితే ఫస్ట్ 6 నెలలుగా ఈఎంఐ ప్రతి నెల చక్కగా కడుతున్నాం. అనుకోకుండా 6వ నెల తర్వాత ఇబ్బంది వచ్చి పడింది. అప్పుడు మనం కట్టడం ఆపేసాం, డిలే చేస్తున్నాం అనుకోండి. మన దగ్గర మనీ లేదు, లాస్ట్ డే నుండి డిలే చేస్తున్నాం అనుకోండి. అలాంటప్పుడు 7 డేస్ వరకు ఓకే. రికార్డెడ్ కాల్స్ మనకు వస్తుంటాయి సహజంగా. మీరు ఈఎంఐ డేట్ అయిపోయింది, కట్టండి అని గుర్తు చేస్తుంటారు. 7 డేస్ నుంచి 30 డేస్ వరకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే మన లోన్ ఫైలు బ్యాంక్ రికవరీ ఏజెంట్ వద్దకు వెళుతుంది. ప్రతి బ్యాంకుకి కాల్ సెంటర్ ఉంటుంది కాబట్టి 7 డేస్ నుంచి 30 డేస్ వరకు కాల్స్ వస్తూనే ఉంటాయి. 30 డేస్ దాటితే మన లోన్ ఈఎంఐ ఎన్పిఏ అంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అవుతుంది. అవుట్సోర్స్ రికవరీ ఏజెంట్కి ఇస్తుంది. ఎక్కడో ఒక చోట కొన్ని బ్యాంకులు 30 డేస్ నుంచి 60 డేస్ వరకు చూసి ఇంటికి వచ్చి అడుగుతుంటారనమాట. ఒక్కోసారి ఇబ్బంది పెడుతుంటారు. అయితే రిజర్వ్ బ్యాంకు ప్రకారం వారు ఎలా ఫాలో అవ్వాలనే విషయాలు కూడా పొందుపరచబడ్డాయి, తెలుసుకుందాం. రికవరీ ఏజెంట్లు లోన్ తీసుకున్న వారిని తిట్టడం, వారిని గాయపరచడం, వాళ్ళ కాలర్ పట్టుకొని బిహేవ్ చేయడం అనేది ఆర్బీఐ తీవ్రంగా నిషేధించింది. అది నేరమని కూడా తెలియచేసింది. బహిరంగంగా లోన్ కట్టమని ఒత్తిడి చేయడం అనేది వాళ్ళ స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని కూడా ఆర్బీఐ తెలియపరిచింది. రికవరీ ఏజెంట్స్ కానీ మరే ఇతర వారు కానీ లోన్ తీసుకున్న వారి ఇంటికి అంటే ఉదయం 8 లోపు కానీ సాయంత్రం 7 తర్వాత కానీ ఇంటికి వెళ్ళవద్దని, వాళ్ళని ఒత్తిడి చేయొద్దని కూడా తెలియపరిచింది. ఒకవేళ రికవరీ ఏజెంట్స్ ఏదైనా ఇటువంటివి చేస్తే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ముఖ్యమైన పాయింట్స్గా ఇవి చెప్పబడ్డాయి, ఇవి గమనించగలరు. లోన్ రికవరీ ఏజెంట్స్ పదే మెసేజ్ చేయటము, ఫోన్ చేయటము, ఫోన్లో ఏదైనా దుర్భాషలు ఆడటం చేసినట్లయితే ఆ ఫోన్ కాల్ డేటా, మెయిల్స్, మెసేజెస్ సేవ్ చేసి పెట్టుకోండి. అప్పుడు మనం కంప్లైంట్ ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది. ఒక్కొక్కసారి వేధింపులు ఎక్కువగా ఉంటాయి. అటువంటి సందర్భాల్లో మీ సమీప పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేయండి. ఒకవేళ పోలీసు వారు కేసు ఫైల్ చేసుకోకపోతే కోర్టును సంప్రదించి రిలీఫ్ కూడా పొందవచ్చు, ఉపశమనం పొందవచ్చు. పదే బాగా వేధించటం, తిట్టడం, అసభ్యకరంగా మాట్లాడటం చేసినట్లయితే బ్యాంక్ ఆఫీసర్లకు తెలియజేయడం ద్వారా వారు రికవరీ ఏజెంట్ల మీద చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే వారి ప్రభుత్వంలో బ్యాంకుకి కూడా ఒక గుడ్ విల్ అనేది తగ్గుతుంది కాబట్టి. ఇవన్నీ చేసినప్పటికీ కూడా రికవరీ ఏజెంట్లు వారు ఇంకా ఏదిస్తున్నట్లయితే, ఇబ్బంది పెడుతున్నట్లయితే ఆర్బీఐ వారికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి ఒక మెయిల్ చేసి మీ కంప్లైంట్ వారికి తెలియచేయవచ్చు. వాళ్ళు చర్యలు తీసుకుంటారు. రికవరీ ఏజెంట్స్ మీరు డబ్బు కట్టలేదని మీ ఇంటికి వచ్చి కానీ, మీ స్నేహితుల ముందు కానీ, మీ ఆఫీస్కి వచ్చి కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి మీకు గౌరవానికి భంగం కలిగించే విధంగా మాట్లాడి ప్రవర్తించినట్లయితే పరువు నష్టం దావా కూడా వేసుకునే అవకాశం మీకుంది. అది కూడా మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా లోన్ తీసుకున్న వ్యక్తులకు కొన్ని హక్కులు కొన్ని ఉన్నాయి. వారు అనేక కారణాల వలన ఆర్థిక ఇబ్బందులను కట్టలేకపోతే, ఒకవేళ కట్టాలనుకున్నప్పుడు బ్యాంకు వారిని కన్సల్ట్ అయ్యి, సార్ నేను 10 లక్షలు లోన్ తీసుకున్నాను, నా దగ్గర 7 లక్షలే ఉన్నాయి, 7 కడతాను, మిగతా 3 లక్షలు తర్వాత కడతాను అని చెప్పేసి వాళ్ళ రిక్వెస్ట్ పెట్టుకొని వాళ్ళతో మాట్లాడి, సార్ ఈఎంఐ కట్టడానికి ఇబ్బందిగా ఉంది, వడ్డీ అయితే కడుతూ ఉంటాను, కొంతకాలం నా పరిస్థితి చక్కబడ్డాక మొత్తం పే చేస్తాను రిక్వెస్ట్ లెటర్ పెట్టి బ్యాంకు వారి అనుమతి ఇలా చేయవచ్చు. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే రికవరీ ఏజెంట్ల యొక్క తాకిడి, రికవరీ ఏజెంట్లు మిమ్మల్ని రావడం, వేధించడం, బ్యాంకు నుంచి వచ్చాము, మాకు కూడా ఒత్తిడిగా ఉంది, బ్యాంకు వారు మమ్మల్ని అరుస్తున్నారు, మమ్మల్ని ఇలా అంటున్నారు, అలా అంటున్నారు, మీరు కట్టకపోతే మాకు ప్రాబ్లం అవుతుంది అనేటువంటి అంశాలు వాళ్ళు చేయకుండా ఉంటారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ బ్యాంకుని రిక్వెస్ట్ చేసి మీరు బ్యాంకు వారికి తెలియపరిచారు కనుక వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఫలానా వ్యక్తి డబ్బు తీసుకున్నాడు, అతను ఇంత కట్టాడు, ఇంత ఇవ్వటం లేదు, మీరు అక్కడికి వెళ్ళవద్దు, బ్యాంకు చూసుకుంటుంది, బ్యాంకుతో కాంటాక్ట్ ఉంది అని తెలియపరుస్తారు. రికవరీ ఏజెంట్లు ఈ మధ్య కాలంలో ఇలా చేయటం వలన ఆర్బీఐ కూడా కొన్ని సూచనలు చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం, నలుగురిలో తిట్టడం ఇలాంటివి చేయకూడదని కూడా తెలియచేస్తూ వచ్చింది. సామాన్యులకు ఉపయోగపడాలని, అందరికీ అవగాహన కలగాలని వీడియో చేశాను ఫ్రెండ్స్. అందరికీ పంపించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మరో మంచి టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద